వెల్కమ్ బ్యాక్. అడవులు అంతరించిపోతున్నాయి. వ్యాపారుల రంపపు కోతకు ఛిద్రమవుతున్నాయి. మహావృక్షాలను సైతం నేల కూల్చుతున్న వ్యాపారులు ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమ కలప రవాణా చేస్తున్నారు. ఎడారిగా మారుతున్న మెదక్ జిల్లా అడవులపై ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా అడవులు ప్రమాదంలో పడ్డాయి. వ్యాపారుల గొడ్డళ్లకు బలవుతున్నాయి. చిన్న చిన్న పొదల నుంచి మహావృక్షాల వరకు అన్ని అంతమైపోతున్నాయి. పచ్చని మన్యంలో ఏర్పడుతున్న ఎడారి జాడలు ప్రకృతి గతినే మార్చేస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల భూగోళం వేడెక్కింది. అడవుల తరుగుదల వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. హిమఖండాలు కరిగిపోయి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రళయం సంభవించడం ఖాయం. జీవకోటి నాశనం తథ్యం. అటు వ్యాపారులకు గాని అటవీ అధికారులకు గాని ఇవేవీ పట్టడం లేదు. అడవిలో అధికారికంగా 130 సామిల్స్ ఉంటే అనధికారికంగా 500 సామిల్స్ ఉన్నాయి. ఒక్కో మిల్లులో 10కి పైగా సామిషన్లు పనిచేస్తున్నాయి. రోజుకు 1000 చెట్లను అక్రమంగా నరికేస్తున్న వ్యాపారులు వాటిని ముక్కలుగా చేసి వంట చెరుకు, ఫర్నిచర్ తయారీకి అమ్మేస్తున్నారు. అయితే ఈ సామిల్లుల్లో ఒక్కదాని కూడా ప్రభుత్వ అనుమతి లేదు. లంచాలకు మరిగిన అటవీ అధికారులు వీటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. శృతి మించిన అధికారుల చేతివాటం తట్టుకోలేకపోతున్నామని టింబర్ డిపో యజమానురాలు ఆరోపిస్తున్నారు. हर चीज महंगी, झाड़ वाला खाता, मजदूर खाता, फिर हर इंसान खाता है, तो कौन क्या खाता है? भूसा बच्चे सोचता हमारा. అటు అటవీ అధికారులు మాత్రం అడవిలో అంతా సవ్యంగానే ఉందని కలరింగిస్తున్నారు. చెట్ల నరికివేతపై తమకెలాంటి సమాచారం లేదని బుకాయిస్తున్నారు. శాంక్షన్ అయి ఉండి కొన్ని కారణాల వల్ల రెన్యువల్ కానిటువంటి సామిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాయి. అవి సిఈసి దగ్గర పెండింగ్లో ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి పంపించడం జరిగింది. అంతవరకు ఈ సామిల్స్ అన్నిటి కూడా నడవడానికి వీల్లేదు. అది నడిపితే ఇల్లీగల్ కింద అవుతుంది. అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళకి జరిమానా కూడా ఇవ్వడం వేయడం జరిగింది. ఇక ముందు కూడా ఏమైనా మా నోటీస్కి వస్తే అవి సీజ్ చేయడం జరిగింది. ఎవరెన్ని చెప్పినా వ్యాపారుల రంపపు కోతకు అడవులు పలుచబడిపోవటం పచ్చి నిజం. ఉదయం చూసిన చెట్లు సాయంత్రానికి మాయమవుతుండటంతో విస్మయం చెందుతున్నారు స్థానికులు. వ్యాపారులు స్వార్థ ప్రయోజనాల కోసం వృక్ష సంపదని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అనుమతి లేకుండా కూడా ఈ కలప యొక్క కటింగ్ మిషన్లు కూడా కొనసాగిస్తారు. తక్షణమే వీటన్నిటిని మూత వేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారుల చేతివాటానికి స్వస్తి పలకాలి. అక్రమ కలప రవాణా చేస్తున్న వ్యాపారుల ఆట కట్టించి వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం సెంటిమెంట్. ఈ రోజు బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఇక ఏడాదంతా ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని కోట్లాది మంది నమ్మకం. అయితే పురాణాలు, శాస్త్రాలలో ఈ నమ్మకానికి ఆధారాలున్నాయా అంటే పండితులు ఏమంటున్నారు? జ్యువెలరీ షాపులకి మళ్లీ పండగ కడ వచ్చింది. అక్షయ తృతీయ అమ్మకాలతో దేశంలోని జ్యువెలరీ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. 4-5 నెలల క్రితం దాదాపు 33,000 రూపాయలు పలికిన 10 గ్రాముల పుత్తడి ధర ఇప్పుడు 27,000 రూపాయలకు దిగొచ్చింది. దీంతో మధ్యతరగతి సంపన్న వర్గాలు మళ్లీ బంగారాభరణాల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. జ్యువెలరీ షాపులు కూడా అక్షయ తృతీయ రోజు అమ్మకాలు పెంచుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. డిస్కౌంట్లతో పాటు నిర్ణీత మొత్తానికి మించుకుంటే ప్రత్యేక గిఫ్ట్లు ఆఫర్ చేస్తున్నారు. ప్రతి 10 గ్రాముల బంగారం కొనుగోలుపై 1000 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు. నాకు నెక్లెస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను చూస్తున్న నెక్లెస్ లాంటిది కొనాలనుకుంటున్నా. పెళ్లిళ్ళు, పండుగల సీజన్ తో పాటు అక్షయ తృతీయ కూడా రావడంతో ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నారు. బంగారం ధర తగ్గడంతో ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు అమ్మకాలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. మార్కెట్ వర్గాలైతే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ఎంత లేదన్నా 30-40% పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి 10 గ్రాముల బంగారం కొనుగోలుపై 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం. దీనికి తోడు గత నెల రోజుల్లో బంగారం ధర కూడా తగ్గింది. పెళ్లిళ్ల సీజన్లో ధర తగ్గడం కస్టమర్లకు కూడా లాభమే. ఈ 3 రోజులు తయారీపై కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం. దీంతో కస్టమర్లు కూడా ఎగబడుతున్నారు. పండితులు మాత్రం అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఓ పెద్ద ఫ్రాడ్ అంటున్నారు. పురాణాలు, శాస్త్రాల్లో కూడా ఎక్కడా ఈ రోజు బంగారం కొనమని చెప్పలేదంటున్నారు. అమ్మకాలు పెంచుకునేందుకు కొంతమంది వ్యాపారుల ప్రచారం తప్ప ఇవాళ బంగారం కొంటే మంచిదని
ఏ శాస్త్రంలోనూ చెప్పలేదంటున్నారు. తన వ్యాపారాన్ని ఏదో విధంగా పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఒక సినీ యాక్టర్ని పెట్టి చేసుకోవటం ఇలాంటివి మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక సెలబ్రిటీతో చేసుకోవటం, ఈ పండుగ అనే సెంటిమెంట్ని తీసుకొచ్చినట్లయితే మరింత భారతీయులు ఆకర్షితులు అవుతారని చెప్పి వ్యాపారులు వారి పన్నాగాన్ని ప్రజలపై ఇక్కడ బలవంతంగా రుద్దుతున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. కేవలం ఈ రోజున పుణ్యకార్యాలు చేయాలని, శుభకార్యాలు చేయాలని శాస్త్రంలో ఉంది, కానీ బంగారం విషయంలో ప్రస్తావన అసలు లేనే లేదు. బంగారం దిగుమతుల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ ఇప్పటికే చాలా ఆంక్షలు పెట్టాయి. బులియన్ మార్కెట్ వర్గాలు మాత్రం ధరల పతనం కొనసాగినంత వరకు ఈ ఆంక్షలేవి పనిచేయమంటున్నాయి. ఈ సంవత్సరం దేశంలోకి దిగుమతి అయ్యే బంగారం 1000 టన్నులు దాటినా ఆశ్చర్యం లేదంటున్నాయి. పర్యాటకుల అభివృద్ధే లక్ష్యమన్నారు. కోట్లు వెచ్చించి ఆర్భాటంగా పార్కును ఏర్పాటు చేశారు. తీరా భూ వివాదం కారణంగా ఇప్పుడు ఆ పార్కును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అనాలోచిత నిర్ణయం ఫలితంగా కోట్లాది రూపాయలు సముద్రంలో పోసిన పన్నీరవుతోంది. కాకినాడలో ఎంతో అట్టహాసంగా నిర్మించిన శిల్పారామం తరలింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాగర తీరంలో ఏర్పాటు చేసిన శిల్పారామం 3 నాళ్ల ముచ్చటగా మిగిలింది. ఎంతో ఆర్భాటంగా నిర్మించిన శిల్పారామం భూములపై వివాదాలు చుట్టుముట్టడంతో ప్రభుత్వం దీన్ని తరలించాలని నిర్ణయించింది. పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. జనవరిలో జరిగిన బీచ్ ఫెస్టివల్లో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ శిల్పారామాన్ని ప్రారంభించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా కాకినాడలో సుమారు 15 కోట్ల రూపాయలతో 3 పార్కులు నిర్మించాలని సంకల్పించింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే వాకపూడిలో శిల్పారామం, బీచ్ పార్క్, కళాకృతుల పార్క్ ఏర్పాటు చేశారు. ఈ మూడింటిని పక్కపక్కనే నిర్మించేందుకు పర్యాటక శాఖ సుమారు 40 ఎకరాలు కేటాయించింది. స్థలంపై మొదటి నుంచి వివాదాలున్నాయి. శిల్పారామానికి కేటాయించిన స్థలం ఓడరేవుకు సంబంధించిందని, ఇక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేయవద్దని గెయిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా ఇవన్నీ పట్టించుకోని అధికారులు శిల్పారామాన్ని ఏర్పాటు చేశారు. భూముల విషయంలో పట్టు వద్దని గెయిల్ తన వాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. గెయిల్ అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం ఈ భూముల్ని ఓడరేవుల శాఖకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో నిర్మాణాలను తొలగించి ఆ స్థలాన్ని ఓడరేవుల శాఖకు అప్పగించాలని ప్రభుత్వం తాజాగా జిల్లా కలెక్టర్ నీతు ప్రసాద్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శిల్పారామాన్ని వేరే చోటుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వేసవిలో ఆహ్లాదాన్ని పంచుతుందనుకున్న శిల్పారామం తరలిపోవడంపై పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అనాలోచిత నిర్ణయాల కారణంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. పోర్టు స్థలం, సీ పోర్ట్ స్థలం, దీంట్లో వేరే వేరే స్థలం, ఈ స్థలం శిల్పారానికి ఇవ్వం, దేనికి పనికిరాదని చెప్పారు ఆ రోజు. అయినా సరే అక్కడున్న రూరల్ ప్రజాప్రతినిధి, జిల్లా అధికారులు కనీసం కళ్ళుండి కబోతులాగా చూడకుండా అన్యాయంగా ఈరోజు కాకినాడ ఉన్న సొమ్ముని, సీసీఆర్ తీసిన డబ్బుల్ని 6 కోట్ల పైగా ధనం వేస్ట్ అయిపోయింది. అభివృద్ధికి మోకాలడ్డుతున్న స్థానిక నేతలు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు శిల్పారామం ఏర్పాటును పావుగా వాడుకున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. మరి కాకినాడ నగరంలో పరిసరాల్లో ఉన్నటువంటి భారీ పరిశ్రమలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీల్ని విలీనం చేయడం ద్వారా అభివృద్ధి చేసేటువంటి చక్కటి అవకాశం ఉండగా దానికి మోకాలు అడ్డుతున్నటువంటి ఈ ఎమ్మెల్యే కన్నబాబు గారు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సముద్ర తీరాల్లో మాత్రం నేను ఏదో అభివృద్ధి చేస్తున్నానని చెప్పేసి కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరించేటువంటి వాతావరణంలో వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని లూటీ చేసేటువంటి మార్గంలో ఇదొక పావుగా వాడుకుని శిల్పారామం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో మరో చోటుకు తరలించడాన్ని స్థానికులు, పర్యాటకులు తప్పుపడుతున్నారు. ఈసారైనా ప్రజాధనం వృధా కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు కాకినాడ వాసులు. థియేటర్లలో సినిమా చూడాలంటే టికెట్ ధరలు బాగా పెరిగాయి. దాంతోపాటు సౌకర్యాలు, భద్రత కూడా మెరుగుపడిందని అనుకుంటే పొరపాటే. వినోదం కోసం థియేటర్కి వెళితే ఇంటికి తిరిగొస్తామన్న గ్యారంటీ లేకుండా పోయింది. మెడికల్ డిటెక్టర్లు పనిచేయవు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ కనిపించదు, టాయిలెట్స్లో నీటి చుక్క కూడా ఉండదు. ఇది గ్రేటర్ హైదరాబాద్ థియేటర్ల దుస్థితి. టికెట్ల ధరలు పెంచడంలో చూపినంత తొందర సగటు ప్రేక్షకుడికి సౌకర్యాలు, భద్రత కల్పించడంలో చూపించడం లేదు గ్రేట్ హైదరాబాద్ పరిధిలోని థియేటర్ల యాజమాన్యాలు. పటాన్ చెరువులోని రుక్మిణి థియేటర్ ఇది. 700 సీటింగ్ కెపాసిటీతో బయట బ్రహ్మాండంగా ఉండే రుక్మిణి థియేటర్ లోపలికి వెళ్తే మాత్రం జీవితానికి తెరపడ్డట్టే. మెటల్ డిటెక్టర్లు లేవు, సెక్యూరిటీ గార్డ్స్ లేరు. ఉగ్రవాదులు ఎవరైనా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు పక్కాగా లేవు. డేంజర్ వార్నింగ్ ఇచ్చే అలారం పనిచేయదు. సిలిండర్లలో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు.
టాయిలెట్స్ లోకి వెళ్లాలనుకుంటే ముక్కు మూసుకోవాల్సింది. గోడలపై గుట్కా నమిలి పారేసిన మరకలు, ఇలా నరకంలో ఉండాల్సినవన్నీ రుక్మిణి థియేటర్లోనే ఉన్నాయి. కనీసం ప్రమాదం జరిగితే సిబ్బందిని సమన్వయపరిచే మేనేజర్ జాడా లేదు. పటాన్ చెరువులోని వెంకటేశ్వర్ థియేటర్ మేనేజ్మెంట్ మహాముదురు. డమ్మీ ఫైర్ సేఫ్టీ పరికరాలతో ప్రేక్షకులను బురిడి కొట్టిస్తోంది. కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్లే లేవు. ఓవర్ హెడ్ ట్యాంకుల్లో నీరుండదు. ఈ నిర్లక్ష్యంపై టీవీ9 నిలదీయగా టిక్కెట్ల ధరలైతే పెంచుతాం కానీ సౌకర్యాలు, రక్షణ చర్యల గురించి అడగొద్దని మేనేజ్మెంట్ నిస్సిగ్గుగా చెప్పింది. మేము అందరూ రేట్లు పెంచారు. మేము పెంచినా కూడా ఎక్కువ పెంచాలనుకోవడం, ఎందుకంటే కలెక్షన్స్ లేవు. ఫైర్ సేఫ్టీ అన్ని ఆల్మోస్ట్ అన్ని పంపాడు. మొత్తం మనం చెకప్ అన్ని చేయించాం. మొత్తం మన టోటల్గా అన్ని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు మెయింటెనెన్స్లో వస్తారు, ఎవ్రీ మంత్ వస్తారు, వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు వచ్చి చెక్ చేసిపోతూ ఉంటారు. అది క్లీన్ చేస్తూ ఉన్నారండి. ఆ క్లీన్ చేయడం అంత చెత్త నిండిపోయింది కాబట్టి, మీద ఓపెన్ టాప్ లేదు కాబట్టి, చెత్త నిండిపోయింది కాబట్టి అది మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం. వెంకటేశ్వర థియేటర్ నుంచి టీవీ9 ప్రతినిధి పటాన్ చెరువులోని సంగీత థియేటర్కు వెళ్లారు. ఓ పాపులర్ ప్రొడ్యూసర్ ఇటీవలే ఈ థియేటర్ని కొన్నాడు. డబ్బాలో ఉండే థియేటర్కు కాస్త రంగులు వేసి మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశాడు. తీరా అడుగు లోపలికి వేస్తే ఈ మెటల్ డిటెక్టర్ మ్యాటర్ తెలిసింది. ఇది పనిచేయడం లేదని. లేదు సార్, మొన్న రీసెంట్గా చేయించాము. వాటర్ ప్రొవిజన్ ఉంది. అల్లారమ్మంటే కొద్దిగా అవి మొన్న చూసి చేయిస్తాం, అదేం ప్రాబ్లం లేదు. షో ఫుటప్ ఏం లేదు, అది రిపేరబుల్. మొన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల తీసేస్తాం. అవి ఉన్నాయి కెమెరాస్ 2-3 షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండే, బయట ఏదో ఇన్సిడెంట్ జరుగుంటే తీసేస్తాం. నెగ్లెన్స్ ఏం లేదు సార్, వాటర్ ప్రొవిజన్ అయితే ఉంది, ఓకే అంతా. ఏదో అక్కడక్కడ అల్లారం అంటే 1 or 2 times అంతే. కానీ టోటల్లీ మీరు మొత్తం చూడండి ఒకసారి, మొత్తం అబ్జర్వేషన్. పటాన్ చెరువులోని మరో థియేటర్ జ్యోతి. ఇక్కడ కూడా సేమ్ సీన్. ఈ 3 చెత్త థియేటర్లకి ఏమాత్రం తీసిపోదు. హైదరాబాద్ ఓడియన్ థియేటర్ దగ్గర జరిగిన బాంబు పేలుళ్లు సహా వివిధ థియేటర్లలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ అధికారులకు ఇవేవీ పట్టదు. అసలు అగ్నిమాపక శాఖ అధికారులు ఏం చేస్తున్నారో కనుక్కుందామంటే ఆఫీసులో లేరు. పోనీ ఫోన్లో సంప్రదిస్తే అన్ని థియేటర్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయని సర్టిఫికేట్ ఇచ్చేశారు. హలో, నమస్తే సార్. సార్ నా పేరు సంతోష్ అండి, టీవీ9 రిపోర్టర్ మాట్లాడుతున్నాను సంగారెడ్డి నుంచి. ప్రజెంట్ సినిమా థియేటర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా, వాటిలో ప్రాపర్గా ఉన్నాయా సార్ మీరు గుర్తించిన వరకు అయితే? లేని వాటికి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు సార్? అవునా సార్. ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి సార్ ఈ ఎన్ఓసి అప్లికేషన్స్? ప్రజెంట్ పెండింగ్లో ఏం లేవా సార్? అంటే ఇప్పుడు మన జిల్లాలో అన్నిటికీ కూడా ఫైర్ సేఫ్టీ ఉన్నట్టుగానే అనుకోవచ్చు సార్? అధికారుల తీరుపై అటు ప్రేక్షకులు ఇటు నేతలు మండిపడుతున్నారు. తనిఖీలు ఎందుకు చేయడం లేదని, ఒకవేళ చేస్తే ఇన్ని లోటుపాట్లు కనిపించకపోవడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు. సింహాచలంలో అప్పన్న చందనోత్సవం. దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తుల అగచాట్లు. ఎన్నికలకు టీఆర్ఎస్ రంగం సిద్ధం. ఈ నెల 15 నుంచి శిక్షణ తరగతులు. అక్షయ తృతీయకు జోరుగా పసిడి అమ్మకాలు. వ్యాపారుల జిమ్మిక్కంటున్న పండితులు. రాష్ట్రంపై క్యూములోనింబస్ ప్రభావం. కోస్తాను వణికిస్తున్న వర్షాలు.